రైట్ న్యూస్ డీటెయిల్స్ గా విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. కేజీహెచ్లో బాధిత కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. వారికి మంత్రి నారా లోకేష్ ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామంటూ కూడా హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మేమేదో వన్ సెకండ్ నాకు రైతు మంత్రిగానే వచ్చినప్పుడు మా హక్కు నాకు ఉంది. డబ్బులు ఇచ్చాను, డబ్బులు ఇచ్చి దులుపుకోవడానికి రాలా. కుటుంబానికి జీవితాంతం అండగా నిలబడడానికి మేము దూరం వచ్చాం. అది మా ఇండియా జనాలు పడిపోతాం కదా చూసేస్తే రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. కేజీహెచ్లో బాధిత కుటుంబ సభ్యులను కూడా మంత్రి పరామర్శించారు. ఇక వారికి మంత్రి నారా లోకేష్ ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామంటూ కూడా నారా లోకేష్ హామీ ఇచ్చారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి లైవ్ ద్వారా మా కరెస్పాండెంట్ నరసింహ సిద్ధంగా ఉన్నారు. నరసింహ చెప్పండి. మరి కొద్దిసేపటి క్రితమే విశాఖ కేజీహెచ్కి అయితే మంత్రి నారా లోకేష్ అయితే ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబ సభ్యులు కొంతమంది అధైర్యపడవద్దని అన్ని విధాల ఏదైతే క్షతగాత్రులకు అదే ప్రమాద బాధిత కుటుంబ సభ్యులకు మృతి చెందిన కుటుంబ సభ్యులకు చెప్పారు. ఆమె అన్ని విధాలు అండగా ఉంటారని, ముఖ్యంగా వారికి ప్రభుత్వం తరపు నుంచి వచ్చే ఎక్స్గ్రెషియా కానీ అదే విధంగా అదే ముఖ్యంగా చూసుకుంటే వసతి ఏదైతే క్వార్టర్స్ కూడా వారికి ఏదైతే జీవితకాలం కూడా ఏదైతే ఉంటాయో జీవితకాలము దాంతో పాటుగా ప్రమాద బాధిత కుటుంబాలు ప్రభుత్వ ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు మరణించారో అందులో కూడా వారికి కూడా ప్రభుత్వం తరఫున ఉద్యోగం కూడా ఇస్తామని కూడా ఒకవైపు కూడా వీరు ప్రమాద బాధిత కుటుంబ సభ్యులకైతే మంత్రి నారా లోకేష్ అయితే వాళ్ళకి భరోసానిచ్చారు. చూస్తుంటే ఒకవైపు కూడా భారీగా అయితే వారిని ఓదార్చే క్రమంలో కూడా మంత్రి నారా లోకేష్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరమైన ఘటన అని చెప్పారు. దీనిపై కూడా సమగ్ర దర్యాప్తు చేపడతామని కూడా ఒకవైపు కూడా మంత్రి నారా లోకేష్ అయితే చెప్పారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా సమగ్ర దర్యాప్తు చేపడతామని కూడా ఏదైతే ప్రమాద బాధిత కుటుంబ సభ్యులకైతే భరోసానిచ్చారు. చూసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రానికి కూడా పలు సూచనలు కూడా చేస్తామని కూడా మంత్రి నారా లోకేష్ అయితే చెప్పారు. చూసుకుని వారితో పాటుగా జిల్లా నుంచి సంబంధిత అధికారులు కూడా మన ఎవరైతే నారా లోకేష్ వెనకాతలో ఉన్నారో వారికి ఇది ప్రమాదం ఏ విధంగా జరిగింది ఆ పరిస్థితిని కూడా అధికారులతో కూడా కాసేపు అయితే చర్చించారు. చూసుకుంటే ఇక ప్రమాదం కూడా ఇలాంటి ఘటనలు కూడా పునరావృతం కాకుండా
మేము ఏదైతే కేంద్రంతో మాట్లాడి సమగ్ర దర్యాప్తు మేరకు ఈ ఘటనకు సంబంధించి సమగ్ర దర్యాప్తు అయితే చేస్తామని కూడా అయితే మంత్రి నారా లోకేష్ అయితే ప్రమాద బాధిత కుటుంబ సభ్యులకు అదే మృతుల కుటుంబ సభ్యులకు అయితే భరోసానైతే ఇవ్వడం జరిగింది. ఒకటి చూసుకుంటే మంత్రి నారా లోకేష్ తో పాటుగా పలువురు నేతలు కూడా ఈ యొక్క ఏదైతే ఇక్కడ కేజీహెచ్ మార్చిరి వద్దకు నేరుగా వచ్చి వారిని పరామర్శించారు. సాయి, రైట్, థ్యాంక్ యూ నరసింహ.